అందరికీ నమస్కారం అండి. రేపు సంకటహర చతుర్థి వ్రతం సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాము. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్పించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవట, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవటం, పాడి పంటలు సరిగ్గా పండకపోవటం, వివాహం కాకపోవటం, దంపతుల మధ్య సయోధ్య లేకపోవటం, చేయని తప్పుకి రాజు దండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ మానసిక క్షోభ తీరి కష్టములు తీరే వ్రతమేదైనా సెలవీయండి అని స్కాందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుతూ ఉంటే, తన పూర్వపు అవతారాల్లో తనయందు జన్మించిన హేరంబు గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమే ఇది. ఈ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది. ఇప్పుడు ఈ వ్రత విధానం గురించి చెప్తాను, వినండి అని అన్నారు. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి అయితే మరింత శుభదాయకమని చెప్పారు. దీనినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చేసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటిలో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణంతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామం స్మరించుకుంటూ ఉండాలి. సూర్యాస్తమనం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ దీప పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రత విధానం అయిన పిదప అతిథులకు గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం పెట్టి ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకు మనసు పోకుండా చూసుకోవాలి. ఇక ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని, 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుందని, మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టమని అంటారు. సంకష్టహర చతుర్థి పూజ అనంతరం తప్పక సంకష్టహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. అందులో భాగంగా బృహస్సుండి మహర్షి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ఒకానొక ఆకాశ మండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. బృహస్సుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలు గురవుతున్నారు. అదేమి పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న బృహస్సుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యానని, ఎలాగైనా వారి బాధలన్నీ రూపుమాపాలని సంకల్పించాడు.
తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించి పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్య ఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని, ఓ గణనాథ, నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుగాక అని ఆ నీళ్లు విడిచిపెట్టాడు. గజానుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు. ఒక్క పర్యాయం చేస్తేనే ఇంత ఫలం కలిగిందంటే ఇక ప్రతి మాసంలో ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో మాటల్లో వర్ణించలేము. కనుక వీలైతే తప్పక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ గణేశుడి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతియే నమః. గోవింద హరి గోవింద.